లాలో అనే గుజరాతీ సినిమాకి 100 కోట్లు వచ్చాయంట 50 లక్షలు పెడితే. మనలో చాలామంది వింటూ ఉంటాం, 50 లక్షలకి ఏమొచ్చింది, ఒక సినిమా రాదు, కెమెరా ఎంత ఉండిద్ది, హ్యారీ వాడాలి, ఐమాక్స్ వాడాలి, లేదంటే డిఓపిని తీసుకురావాలి, లేదంటే ఎక్కడి నుంచో ఫైట్ మాస్టర్ని తీసుకురావాలి, లేదంటే మంచి మంచి లొకేషన్లకు వెళ్ళాలి, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఈ గుజరాతీ సినిమా లాలో అనే సినిమా ఓన్లీ గుజరాత్లో రిలీజ్ అయింది. అది అక్కడే 100 కోట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇంక ఇండియా మొత్తం వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయితే ఏమయ్యేది అంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. మనలో చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఈవెన్ నాతో కలిపి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా కాంబినేషన్లు ఉన్నాయి, మన దగ్గర డబ్బు ఉంది, సినిమాలు ఆడేస్తాయి అనుకొని ఉంటే పాత రోజులు కాదు, లక్షల కోట్లు నష్టపోతున్నారు చాలామంది. ఈ లాలో లాంటి సినిమా ట్రైలర్ మీరు చూసినట్లయితే, ఒక భార్య భర్త, అతను గాలికి తిరుగుతూ ఉంటాడు, మందు తాగుతుంటాడు, గొడవ పోతుంటాడు. అతను మిస్ అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, అతను ఎక్కడో ఒక హౌస్కి వెళ్ళినప్పుడు, దొంగతనానికి వెళ్ళి ఇంకో దానికి వెళ్ళినప్పుడు హౌస్లో ఇరుక్కుపోతాడు. ఆయన ఆ హౌస్లో నేను బయటికి రావడానికి నరకం చూస్తాడు. వాటర్ కూడా తాగడానికి లేక ఫ్రిడ్జ్లో ఉన్న ఐసు ఇట్లా గుచ్చుకొని తింటుంటాడు. తిని అలా బతికి బయటకు వస్తాడు. సో చూడండి, అంటే సినిమాని ఎంత ఇంట్రెస్టింగ్గా తీశాడు డైరెక్టర్. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎమోషన్ తీసుకొని వచ్చి ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్గా ఏది హిట్ అయిద్ది, ఇది గ్యారెంటీ హిట్ అయిద్దా, నువ్వు గ్యారెంటీ రాసిస్తావా అని చెప్పలేము. కానీ ఆ సీన్ రాసుకుంటున్నప్పుడు మనం ఫీల్ అవుతాం, ఆ సీన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందిరా, ఒక కంచెరపాలెంలో ఎంత ఇంట్రెస్టింగ్ ఉండే సీన్లు, అది ఆటోమేటిక్ డైరెక్టర్కి ఫీల్ అవ్వాలి. ఈ సీన్ చాలా బాగుందిరా బాబు, మనం థియేటర్లో కూర్చొని ఆలోచిస్తే ఆడియన్కి ఏమి నచ్చిందిరా అనేది అక్కడ ఉందా లేదా మనం ఆలోచించుకోవాలి. అది చేశాడు డైరెక్టర్ అక్కడ. 50 లక్షలతో ఇంత పెద్ద సినిమా చేస్తే మరి 50 కోట్లు 100 కోట్లు మనం ఏం చేయాలి? లాలో లాంటి సినిమా మనందరికీ మార్గదర్శకం. డైరెక్టర్లు అందరూ మనందరం కలిసి కూడా అది ఎలా తీశాడు, ఏ కెమెరా వాడాడు, ఎఫెక్ట్స్ ఇలాంటి కెమెరా వాడుంటాడు నాకు తెలిసి, న్యాచురల్ లైట్కి ఎక్కువ వెళ్ళాడు. అక్కడ ఎమోషన్, ఒక్కసారి ఆడియన్ ఎమోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఐమాక్స్ కెమెరా వాడావా, అది వాడావా, ఇది వాడా చూడ్డు, ఎమోషన్ కరెక్ట్ అయ్యాడంటే ఆడియన్ వెళ్ళిపోతాడు. హుక్ చేసుకున్నారు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి. మనం కూడా యాజ్ యాస్పిరెంట్గా, నాకు అవకాశం వచ్చినా రాకపోయినా, మనలో అందరికీ అవకాశం రాదు. కోహ్లీ లాంటి వాళ్ళు ఉండే ఉంటారు ఇండియాలో చాలామంది, కానీ ఆయన ఒకటికి అవకాశం నిరూపించుకున్నాడు. సో మనం కూడా ప్రాక్టీస్ చేసి మనం కూడా నిరూపించుకోవాలి. నిరూపించుకొని మనలో ఒకళ్ళు ఇద్దరు ఎంతమంది 100 మంది ఉంటారు మనలో టాలెంట్ ఉన్న ఒకటి. కానీ ఎప్పుడు కూడా మనకి ఐఏఎస్ ఆఫీసర్లు, లేదంటే ఈ మన మెడికల్ డాక్టర్లు, వీళ్ళందరూ రోజు ఎలా ప్రిపేర్ అవుతారో అదేవిధంగా డైరెక్టర్ కూడా రోజు ప్రిపేర్ అవ్వాలి. ఏ సినిమాలు వస్తుంది రియల్ టైంలోకి వెళ్ళండి. నేను ఆ పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేశానండి, నాకు ఆటోమేటిక్ సినిమా వచ్చేసింది. నేను మొన్న మధ్య హిట్ అయింది కదా ఆ సినిమాలో ఆగ స్టోరీ రాస్తున్నాను, హిట్ అయిపోయిందండి. నేను పుష్పాలాగా రాస్తున్నాను, హిట్ అయిపోయిందండి. అసలు ఒక్కదాని రెఫరెన్స్ అసలు మీకు ఎందుకు? సినిమా మీరు ఏది ఫీల్ అయితే, ఏది ఆడియన్కి నచ్చిద్ది, మాస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఆడియన్ ఎలా హుక్ అవుతాడు, ఆడియన్ దేనికి బాధపడతాడు, ఆడియన్ దేనికి నవ్వుతాడు అనేది మీరు రాసుకోండి. మనం రాసుకోండి, నేను కూడా రాసుకుంటా. పెద్ద దేవుణ్ణి ఏం కాదు, అందరం కలిసి చేసుకోవాలి. ఇలాంటివి మనం ఈ లాలో లాంటి చూసినప్పుడు కానీ మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏం జరిగింది అనేది. ఇంకో సినిమా ఇటు తెలుసుకుంటా మనం హిట్ కొడతానికి ట్రై చేయాలి. హిట్ కొట్టినప్పుడు మన సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. తెలుగులో 350 సినిమాల్లో 330 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఈ సంవత్సరానికంటే డైరెక్టర్లు ఏ విధంగా ఆలోచిస్తున్నా చూడండి. చాలామంది ఉంటుంటారే, మేము బాగా తీసాం అయినా ఫ్లాప్ అయిందంటారు. ఫ్లాప్ అయిందంటే మీ సినిమా మీరు ఎప్పుడు మీ మనస్సాక్షి మీకు ఉండింది కదా, ఆ సినిమా పెట్టుకొని పక్కన లాలో లాంటి సినిమా పెట్టుకోండి. అసలు దానికి మీకు ఏం కంపారిజన్ చేసుకుంటే వెళ్ళండి. లాలో కాకపోతే ఇంకోటి అండ్ మీ సినిమా దగ్గరగా ఉండేది ఏదో హిట్ అయి ఉంటుంది తక్కువ బడ్జెట్. మొన్న వచ్చిన రాజు రాంబాయ్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడో ఊహల్లో తెలిపోయి ఎక్కడెక్కడో ఆలోచించుకొని ఎక్కడెక్కడో ఏదో జరిగిపోతుంది, నా సినిమా అందుకు ఫ్లాప్ అయింది, అరే పుష్ప సేమ్ అయ్యే సీన్ నేను పెట్టాను ఎందుకు ఫ్లాప్ అయింది అంటే. అలాగే ఉన్నారు ఇప్పుడు 100లో 99 మంది డైరెక్టర్లు ఇలాగే ఉన్నారు, 100లో 99 ప్రొడ్యూసర్లు ఇలాగే ఉన్నారు.
అందుకే ఫ్లాప్లు వస్తున్నాయి. చాలామంది బాధపడుతున్నారు, లక్షలు పోగొట్టుకుంటున్నారు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. తెలివిగా ఆలోచించండి. లాలో ఉండే సినిమా మనందరం తీయాలని, అది ఒక గైడ్గా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని 50 లక్షలు పెట్టిన ప్రొడ్యూసర్కి 100 కోట్లు వచ్చినాయి, అంతకన్నా ఇంకేం కావాలి? ఎంత లాభపడి ఉంటాడు. దాన్ని నమ్ముకున్న క్రూ కానీ, దాన్ని నమ్ముకున్న అందరూ, హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, అందరూ ఎంత లాభపడి ఉంటారు. ఎందుకంటే అంత మనసు పెట్టి దానికి 100% దాని మీద కూర్చొని 100% టెక్నికల్గా వదిలేయండి. టెక్నికల్గా మీ దగ్గర టాలెంట్ ఉంటే, మొత్తం డబ్బు ఉంటే అందరూ వస్తారు. ఫస్ట్ మీరు పేపర్ మీద పెడుతుందే మనకి మెయిన్ ఇక్కడ. యాజ్ ఏ డైరెక్టర్గా మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.